ఇండియా ఉమెన్స్ ఆర్ ఛాంపియన్స్ భయ్య. అసలు ఏ మ్యాచ్ భయ్య, జబర్దస్త్ మ్యాచ్. చాలా ఎమోషన్స్ అయితే గ్రౌండ్ లోనే కాదు, నిజంగా చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి భయ్య. ఎందుకనంటే ఒక సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఆల్మోస్ట్ 47 years వెయిట్ చేసిన మనము ఇండియా ఛాంపియన్స్ గానికి. నిజంగా ఓల్డే వరల్డ్ కప్ లో మామూలు మ్యాచ్ కాదు, జబర్దస్త్ మ్యాచ్. చాలా అంటే చాలా ఎమోషన్స్ జరిగినాయి. వాటి గురించి అన్ని ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ఎవరెవరు మంచిగా ఆడారు, ఎవరెవరు మంచిగా లేరు. అండ్ నెక్స్ట్ మెన్స్ లో కూడా నిజంగా T20 జరిగింది కదా, థర్డ్ T20. దాంట్లో ఇండియా అయితే విన్ అయింది. మరి దాంట్లో చాలా చేంజెస్ జరిగినాయి ప్లేయింగ్ 11 లో కూడా. ఆ ప్లేయింగ్ 11 లో చేంజెస్ కరెక్టేనా కాదా, అండ్ నెక్స్ట్ ఎవరు మధ్య ఆడారు, ఎవరు మధ్య ఆడారు, ఎట్లా గెలిచింది, ఏంది, అవన్నీ ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఇండియన్ ఉమెన్స్ గురించి మాట్లాడదామని చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్ చేస్తలే, సబ్స్క్రైబ్ చేస్తలే. ఎవ్రీ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే చెప్తా. ఎందుకంటే చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇండియా ఉమెన్స్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ కి ఇప్పటి నుంచి, అంటే ఇంతకు ముందు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా మామూలు రెస్పెక్ట్ ఎవరిని వేసుకోలేరు భయ్య. ఎందుకనంటే 47 years తర్వాత 1973లో మనకు ఈ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్, అంటే ఉమెన్స్ క్రికెట్ అయితే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత మనోళ్ళు ఫస్ట్ టీం ఎంటర్ అయ్యింది, ఫస్ట్ టీం ఆడింది ఎప్పుడంటే 1976లో ఆడింది. దాని తర్వాత మనకు వచ్చింది ఓడిఐ వరల్డ్ కప్ అంటే ఇప్పుడు 2025లో. చూడండి, మనం ఒకసారి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనము ఏదైతే వర్క్ పైన మనం కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామో అది మనకు సక్సెస్ మనకు రాకపోతే దాన్ని వదిలేస్తాం. మీ అమ్మ దరిద్రం మన ఇంటనే ఉన్నది రాబాయ్, మనకే దురదృష్టం జరుగుతుంది, అసలు మనకు సక్సెస్ రావట్లేదు, నా బతికింతే, నా జీవితం ఇంతే అనుకున్న మనము ఒకసారి మనం ఆలోచించాలి. మన ఉమెన్స్ చూసి 47 years తర్వాత మనకి సక్సెస్ వచ్చింది, ఛాంపియన్స్ అయినామంటే ఈ 47 years లో వాళ్ళు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారు, ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎవరెవరు ఎన్నో మాటలు అన్ని ఉంటారు. అసలు దీనికి ముందు అసలు మనకి ఏం తెలియదు, అసలు ఉమెన్స్ కూడా క్రికెట్ ఆడతారా, ఉమెన్స్ కూడా క్రికెట్ ఆడతారా అన్న క్వశ్చన్ మార్క్ అసలు. ఎందుకంటే చాలా మందికి ఏం తెలియదు అసలు ఉమెన్స్ సిక్స్లు కొడతారా, ఫోర్లు కొడతారా, వాళ్ళకి అంత పవర్ ఉందా, వాళ్ళకి అంత ఎనర్జీ ఉంటుందా, అంత ఫీల్డింగ్ చేయగలుగుతారా, అంత మంచి క్యాచ్లు పట్టగలుగుతారా, 50 overs మ్యాచ్ అంటే అంతవరకు వాళ్ళు ఉంటారా, అంటే అంతవరకు వాళ్ళ ఎనర్జీ ఉంటుందా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటుంటే, అసలు క్రికెట్ చూడాలంటేనే, ఉమెన్స్ క్రికెట్ చూడాలంటేనే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించకుండా, అసలు ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళు ఆడతారని. కానీ అలాంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ క్రికెట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసే లెవెల్ కి తీసుకొచ్చారు. అంటే నిజంగా ఉమెన్స్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఎందుకంటే ఆ లెవెల్ వాళ్ళు సెట్ చేసారు, ఆ లెవెల్ వాళ్ళు క్రియేట్ చేసారు, హిస్టరీ అయితే క్రియేట్ చేసారు మనలో. నిజంగా ఉమెన్స్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అస్సలు తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళే స్ఫూర్తి, వాళ్ళే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. అరే వాళ్ళే చేస్తున్నారు అంటే ఉమెన్సే అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి మన ఇండియాకి ఆ లెవెల్లో, వేరే లెవెల్లో వాళ్ళు పేరు తీసుకొస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా ఇన్స్పైర్ అవుతారు వీళ్ళ నుంచి. కానీ నిన్నటి మ్యాచ్ లో మాత్రం ఒక టీము గెలుపులో ఎంత అయితే ఆనందిస్తుందో, ఎంతైతే సంతోషిస్తుందో, అండ్ ఎట్ ఏ టైం సేమ్ టైం ఆపోజిషన్ టీం కూడా చాలా బాధపడుతుంది. దాంట్లో సౌత్ ఆఫ్రికా నిజంగా ఇప్పటి వరకు కూడా కప్పే లేదు, వరల్డ్ కప్ అసలు వాళ్ళ ఛాంపియన్సే కాదు. అసలు సౌత్ ఆఫ్రికా నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, వాళ్ళకి ఫైనల్ వరకు వస్తారు కానీ ఫైనల్లో ఓడిపోతారు. వాళ్ళకి లక్ అనేది ఫేవర్ చేయదు, ఎందుకనంటే వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా మంచిగా ఆడతారు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా లారా బోల్వర్ట్ అసలు ఈ ఆట భయ్య, సెంచరీ చేసిందే లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపిద్దాం అనుకుంది. కానీ లారా బోల్వర్ట్ క్యాచ్ పట్టిన అమన్జోత్ అసలు ఏమైనా క్యాచ్ పట్టిందా భయ్య, మామూలు క్యాచ్ కాదు, జబర్దస్త్ క్యాచ్. ఎందుకనంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్యాచ్ తీసుకోలేదు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లో అయితే క్యాచ్ అయితే తీసుకుంది. దీప్తి శర్మ బౌలింగ్ లో అమన్జోత్ కౌర్ నిజంగా జబర్దస్త్ క్యాచ్ పట్టింది భయ్య. క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ మొత్తం అదే. అండ్ దీప్తి శర్మ గురించి మాట్లాడాలంటే
ఏం మాట్లాడుతుంది చెప్పు. బ్యాటింగ్ లో కూడా యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ గా నిజంగా అసలు బ్యాటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సిక్స్లు కొట్టాలా, నేను ఫోర్లు కొట్టాలా అని ఆలోచించకుండా అపోజిషన్ ప్లేయర్ రీచా ఘోష్ ఉన్నప్పుడు రీచా ఘోష్ సరే మంచి బౌండరీలు మంచి సిక్స్లు కొడుతుంది కదా అని చెప్పేసి రీచా ఘోష్ కి స్ట్రైక్ ఇచ్చి ఆడిన ప్లేయర్ దీప్తి శర్మ. అండ్ లాస్ట్ వరకు కూడా ఉండి హాఫ్ సెంచరీ చేసి ఇండియాకి 298 రన్స్ వచ్చేలా చాలా హార్డ్ వర్క్ చేసింది దీప్తి శర్మ. అండ్ దీనికంటే ముందు కూడా మంచిగా ఆడారు ఎవరు, షఫాలి వర్మ. షఫాలి వర్మ గురించి మనం మాట్లాడాలి చాలా, ఎందుకనంటే షఫాలి వర్మ బ్యాటింగ్ లో 80+ స్కోర్ చేసింది. అండ్ దాని తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చినప్పుడు 2 వికెట్ల తర్వాత ఎప్పుడైతే వాళ్ళ పార్ట్నర్షిప్ పెరుగుతుంది, వాళ్ళ పార్ట్నర్షిప్ మంచిగా ఉంటుంది అంటే లూస్ అండ్ లారా బోల్వర్ట్ మంచి పార్ట్నర్షిప్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్న టైంలో షఫాలి వర్మకు హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ ఇవ్వడం ఏంటి, ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి, అండ్ షఫాలి వర్మ ఒక్కటి కాదు 2 వికెట్లు తీయడం ఏంటి, నిజంగా అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే షఫాలి వర్మ బౌలింగ్ ఇవ్వడం అనేది చాలా తక్కువ, అది చాలా రేరు. అలాంటిది షఫాలి వర్మ నేను బ్యాటింగ్ లో కాదు బౌలింగ్ లో కూడా వేసి వికెట్ తీయగలుగుతా అని అయితే ప్రూవ్ చేసుకుంది షఫాలి వర్మ. వాట్ ఏ ప్లేయర్, జబర్దస్త్ ప్లేయర్. అండ్ దాని తర్వాత మ్యాచ్ టర్న్ అయింది ఎక్కడ అంటే దీప్తి శర్మనే టర్న్ చేసింది, మొత్తం దీప్తి శర్మ టర్న్ చేసింది. 5 వికెట్స్ హాల్ తీసుకుంది. అండ్ ఎంత బిగ్ ప్రెషర్ మ్యాచ్ లో, నాకౌట్ మ్యాచ్లలో అంటే ఫైనల్ మ్యాచ్లలో 5 వికెట్ హాల్ తీసుకోవడం, హాఫ్ సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చేసి దీప్తి శర్మకు వచ్చింది. అండ్ నిజంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి షఫాలి వర్మకి అయితే వచ్చింది. మామూలు మ్యాచ్ కాదు భయ్య, జబర్దస్త్ మ్యాచ్. ప్రతి ఒక్కరి కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాను కాబట్టి ఇంకా మాటలు కూడా రావట్లేదు. ఉమెన్స్ గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువనే. ఉమెన్స్ ఆర్ ది గ్రేట్, నిజంగా ఉమెన్స్ ఛాంపియన్స్. నిజంగా ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరు చాలా సెలబ్రేషన్ లో ఉంటారు, ప్రతి ఒక్కరు చాలా హ్యాపీలో ఉంటారు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ లో మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది చాలా మెయింటైన్ చేయాలి భయ్య. మనం ఒకటే రోజు 1000% ఎఫర్ట్ పెడతామని అంటే అసలు మనకి ఎప్పుడు సక్సెస్ రాదు. ఆ 1000% ఎఫర్ట్ రోజు కొంచెం పెట్టుకుంటా పోతా ఉంటే మనకు ఏదో ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మనం ఒకటే రోజు చేసిస్తాము, ఒకటే రోజు ఇప్పుడు నేను ఒకటే రోజు 100 వీడియోలు చేసి పెట్టేస్తానంటే కాదు కదా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇదైతే ఇండియన్ ఉమెన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ మ్యాచ్ హైలైట్స్ భయ్య. సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ గురించి ఒక లైన్ చెప్తా, ఎందుకనంటే మనలు గెలిచి చాలా ఆనందంలో ఉంటే వాళ్ళు చీరలలో కూర్చొని నిజంగా ఎంతో బాధతో చాలా దిగులుగా చూస్తా ఉన్నారు. అట్లా ఉండిపోయారు అసలు ఒక 1 మినిట్ 5 మినిట్స్ వరకు అసలు ఇట్లా సైలెంట్ గా ఉండిపోయారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ మైండ్ లో చాలా రన్ అయి ఉంటది నిజంగా. ఎందుకనంటే చాలా కష్టపడి ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో ఓడిపోతారు వాళ్ళు. అసలు ఒక్కసారి కూడా ఛాంపియన్స్ కాలేదు సౌత్ ఆఫ్రికా. ఓన్లీ WTC మెన్స్ లో అయితే లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. అండ్ T20లో కానీ ఓడిఐలో కానీ అసలు వాళ్ళు ఛాంపియన్స్ అయ్యిందే లేదు, అటు మెన్స్ లో కానీ ఇటు ఉమెన్స్ లో కానీ. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్, చాలా అంటే చాలా బాధాకరం. సౌత్ ఆఫ్రికా కూడా మనకు చాలా ఇష్టమైన కంట్రీ. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఛాంపియన్స్ కావాలని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నా భయ్య. అండ్ ఇప్పుడు మెన్స్ T20 గురించి అయితే మాట్లాడదాం, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ఇది కూడా చూస్తారు, లాస్ట్ వరకు కూడా చూస్తారు అన్న నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే చాలా మంచిగా ఉంటది. ఫస్ట్ అయితే ప్లేయింగ్ 11 లో చేంజెస్ చేసారు. ఎవరెవరిని చేంజెస్ చేసారు, హర్షదీప్ సింగ్ వచ్చిండు రిటర్న్, ఓవర్ ప్లేస్ లో హర్షిత్ రాణా ప్లేస్ లో. అండ్ సంజు శాంసన్ ప్లేస్ లో వచ్చింది ఎవరైనా అంటే మన వాషింగ్టన్ సుందర్ సంజు శాంసన్ ప్లేస్ లో ఇండియన్ ప్లేయింగ్ 11 లో అయితే చాలా చేంజెస్ అయితే జరిగినాయి భయ్య. ఆ చేంజెస్ గురించి ఖచ్చితంగా మనం ఆడుకోవాలి. ఎందుకంటే హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ అయితే వచ్చిండు. అండ్ అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చిండు. సంజు శాంసన్ ప్లేస్ లో జితేష్ శర్మ అయితే వచ్చిండు. కానీ ఇక్కడ హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ రావడం చాలా 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 ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మామూలు బౌలర్ కాదు, జబర్దస్త్ బౌలర్. హర్షిత్ రాణా కూడా మంచి బౌలరే, మంచిగా ఆడతాడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ ఈ మ్యాచ్ గురించి మనం చూసుకుంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళు 186 రన్స్ చేస్తే మనలో 18.4 బాల్స్ లో అంటే 18 overs 4 balls లో మనలో అయితే ఆ చేజ్ అయితే
క్లియర్ చేసిరు. దాంట్లో బెస్ట్ ప్లేయర్ నిజంగా ఆడింది ఎవరంటే వాషింగ్టన్ సుందర్ జబర్దస్త్ ఆడిండు భయ్య. సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లోకి వచ్చిండు, కానీ దాని తర్వాత అవుట్ అయిపోయిండు. 10 balls లో 24 రన్స్ చేసిన తర్వాత ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయిండు. కానీ ఇక్కడ బెస్ట్ నాకు అనిపించింది ఎవరిదంటే వాషింగ్టన్ సుందరే. వచ్చిన ప్రతి బాల్ నుంచి కొడుతూనే ఉన్నాడు, 6లు 4లు అండ్ 4 6s కొట్టిండు. నిజంగా ఇంటర్నేషనల్ లో T20 4 6s కొట్టింది అసలు వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు లేనే లేదు. అలాంటిది హిస్టరీ క్రియేట్ చేసిండు. ఆస్ట్రేలియా పైన హాఫ్ సెంచరీ చేసుకోలే, 49కి నాట్అవుట్, అప్పటికే మ్యాచ్ విన్ చేయించిండు. జితేష్ శర్మ బౌండరీ కొట్టేసి, అండ్ జితేష్ శర్మకి ఇక్కడ అవకాశం వచ్చింది, అవకాశాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. మరి సంజు శాంసన్ ప్లేస్ లో జితేష్ శర్మకి అవకాశం ఇవ్వడం కరెక్టేనా అంటే నిజంగా కరెక్టే అనుకుంటా. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, అండ్ సంజు శాంసన్ కూడా మంచి ప్లేయరే టాప్ ఆర్డర్ వరకు. మరి ఫినిషర్ గా వచ్చి సంజు శాంసన్ క్లియర్ చేశాడా అంటే, మ్యాచ్ ఫినిష్ చేశాడా అంటే అదైతే కాదు. జితేష్ శర్మ అయితే యాజ్ ఎ ఫినిషర్ గా అయితే చాలా మంచి ప్లేయర్ కాబట్టి ఈ మ్యాచ్ లో అవకాశం వచ్చింది, అవకాశాన్ని మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ని తీసుకురావడం కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మెయిన్ వికెట్ టేకర్ గా హర్షదీప్ సింగ్ ఉన్నాడు ఈ మ్యాచ్ లో, అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా హర్షదీప్ సింగ్ కే ఉంది. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా చాలా గట్టి టీం కాబట్టి దాంట్లో కూడా చాలా మంచిగా వేసిన ప్లేయర్, అటు పేస్ ఆఫ్ కానీ అండ్ ఫుల్ పేస్డ్ కానీ వేసిన ప్లేయర్ అంటే నాథన్ ఎల్లిస్ జబర్దస్త్ ప్లేయర్. నాథన్ ఎల్లిస్ కూడా మంచి ప్లేయర్, ఆ గ్రౌండ్ కి అయితే సెట్ అయ్యిండు. అండ్ ఇండియా ఆస్ట్రేలియా T20 అయితే మనం గెలిచినాం, ఇండియా వాళ్ళు గెలిచిర్రు. అండ్ ఒకటి అండ్ ఒక మ్యాచ్ రద్దయింది. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఖచ్చితంగా 2 మ్యాచ్లు ఇండియానే గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ November 6th కి అయితే 4th T20 స్టార్ట్ కాబోతుంది. దాని గురించి కూడా ప్రివ్యూ మన ఛానల్లో వస్తుంది. ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదైనా ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. కాబట్టి వెంటనే మీకు ఇవన్నీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే వీడియో కూడా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.